హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అయితే ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి పెండింగ్ బిల్లుల వాటికి సంబంధించి బిల్లుల స్టేటస్ అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే ఉద్యోగులకు సంబంధించి కందుకూరు, వింజమూరు, ఆలమూరు, అదేవిధంగా పలమనేరు, చిత్తూరు, గుంటూరు, విశాఖపట్నం, కడప జిల్లా ఈ బిల్లులన్నీ కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ, హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, మున్సిపాలిటీ శాఖ కానీ, అదేవిధంగా విద్యాశాఖ కానీ ఇవన్నీ బిల్లులు కూడా మనకి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లు అయితే ఉన్నాయండి. గత 2-3 రోజుల నుంచి కూడా ఎక్కడ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తానికి ఎక్కడా కూడా ఎస్ఎల్స్ కానీ, మెడికల్ బిల్లులు కానీ ఎక్కడ కూడా జమైన పరిస్థితి అయితే లేదు. బిల్లులన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లు అయితే ఉన్నాయి. ముఖ్యంగా డిఏపిఆర్సీ బకాయిలకు సంబంధించి కూడా 2024 సంవత్సరం రావడంతో కొత్త ఆర్థిక సంవత్సరం బిల్లులన్నీ కూడా డిడిఓ గారు అప్డేట్ చేయడం జరిగిందండి. ఇక డిఏపిఆర్సీ బకాయిల బిల్లులు కూడా మనకి గమనించినట్లయితే వాటి స్టేటస్ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లు అయితే ఉన్నాయి. మొత్తానికి బిల్లులన్నీ కూడా ఏపీకి 4,000 కోట్ల రూపాయలకైతే అవకాశం దొరికిందండి. ఈ డబ్బులు ఆర్బీఐ నుంచి 14వ తేదీ అయితే వస్తాయి. అప్పుడు బిల్లుల్లో కదలిక వచ్చే అవకాశం అయితే ఉన్నట్టు సమాచారం. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా ఒక్క బిల్లు కూడా జమ అయినట్టు సమాచారం లేదు. కదలిక కూడా ఎక్కడా లేదండి. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి బిల్లులకు సంబంధించి తాజా అప్డేట్. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.